ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాతి కనక బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి బీరకాయలు ఇలా కడిగి పెట్టుకున్నానండి. నేను పీస్ ఉంటే కనుక తొక్కు తీసేయాలండి, మనకు కోసేటప్పుడు తెలుస్తుంది కదా. పీస్ లేకపోతే కనుక నేను తొక్కుతో వేసేస్తాను. చూడండి, ఇలా తొక్కుతో వేసేస్తానండి. పీస్ లేకపోతే కనుక తొక్కుతో వేసేయచ్చు, పీస్ ఉంటే కనుక తొక్కు తీసేసి లోపల ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చండి. అలాగే 2 మీడియం సైజ్ టమోటాలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొత్తిమీర, పసుపు, పల్లీలు, పచ్చెనపప్పు, తాలింపు వేసుకోవడానికి పప్పు దినుసులు, ఉప్పు. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక 2 బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టుకున్నాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చెనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకోవాలి. చూడండి, ఇవి వేగినాయి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి. వీటిని ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ ఉందండి, దీంట్లో ఉల్లిపాయలు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. అయిన తర్వాత అలాగే మనం ముందుగా బీరకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాం. నేను ఆల్రెడీ కోసి కడిగి పెట్టుకున్నానండి. నేను పచ్చడి ఇలా చేస్తాను, తొక్కు తీయకుండా చేస్తాను. ఒకసారి కలుపుకుందాం. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. దీన్ని ఒక 10 to 15 minutes మగ్గనించుకుందాం. నేను దీనిపైన ఇలా మూత పెట్టి దీంట్లో వాటర్ పోస్తానండి. ఇలా వాటర్ పోస్తే త్వరగా మగ్గుతుంది. మా ఇంట్లో ఇలాగా, మా అత్తగారి ఇంట్లో అలాగా అలవాటు అయింది మాకు. ఇలా మూత పెట్టి వాటర్ పోయాలండి. వాటర్ కింద ఉడికే కొద్దీ పైన ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుంది. అందుకని ఇలా మూత పెట్టుకోవాలి. కింద అయితే త్వరగా మగ్గుతుందండి. లిడ్ పెట్టామంటే త్వరగా కొంచెం టైం పడుతుంది. ఇలా మూత పెట్టామంటే కనుక త్వరగా మగ్గుతుంది. ఒక 10 to 15 minutes మగ్గనిద్దాం దీన్ని. ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా ఉడకాలండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా కిందకు, పైన వాటర్ అంతా కిందకు వస్తుంది. ఇంకా అంతసేపు ఉడకనిద్దాం. ఉడికింది కొంచెం. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకుందాం. నేను టమాటాలు వేస్తున్నానండి, మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. మీకు పూర్తిగా చింతపండు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు, లేదు టమాటా కొంచెం
టమాటా ఒకటి, చింతపండు కొంచెం వేసుకోవచ్చు. నేనైతే టమాటా ప్రిఫర్ చేస్తానండి. మీరు ఎలా చేస్తారో అది మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటారో ఎలా కావాలన్నా చేసుకోవచ్చు అండి. రెండు కూడా వేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చు, చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను టమాటాతోనే చేస్తున్నాను. కాకపోతే టమాటా ఒక టేస్ట్ వస్తుంది, చింతపండు ఒక టేస్ట్ వస్తుందండి. టమాటానే బాగుంటుంది, అందుకని చెప్పి నేను టమాటానే తెస్తాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. టమాటా వేసాం కదా, టమాటా కూడా ఉడకాలి. ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 10 minutes దీన్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎలా అవుతుందో. అది ఉడికిపోయిందండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోవాలి కాబట్టి మూత తీసేద్దాము. ఇక మూత పెట్టక్కర్లేదు. చూడండి, పైన ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చి ఇందులో ఉన్న బీరకాయ మొక్క ఉడుకుతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టకుండా కాసేపు మగ్గనిద్దాము. వాటర్ అంతా ఆవిరైపోతుంది, అలాగే టమాటా కూడా ఉడుకుతుంది. కొంచెం టమాటా మూత పెడితే వాటర్ వస్తుంది కదండి, అలాగే మొత్తం అంతా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మూత తీసేసి మగ్గనిద్దాం. చూడండి, ఇది మగ్గపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. నేను ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ప్లేట్లో కింద దీన్ని మూత పెట్టాం కదా, ఆ ప్లేట్లోకి తీసేస్తున్నాను. త్వరగా చల్లారుతుంది. మన బీరకాయ పచ్చడి చల్లారిపోయింది. విడిగా ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలును పచ్చెనపప్పు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. కచ్చాపచ్చగా కావాలంటే కచ్చాపచ్చగా పట్టుకోవచ్చు, మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు. నేను కొంచెం కచ్చాపచ్చగా పట్టుకుంటానండి, అందుకని నేను కొంచెం కచ్చాపచ్చగా పట్టుకుందాం. మిక్సీ వేసేసుకుందాం. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి, ఇందాక మగ్గ పెట్టాం కదా అదే బాండీలో స్టవ్ వెలిగించి ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు ఉన్నాయి కదా, ఆ పోపు దినుసులు వేసుకుందాం. హీట్ ఎక్కిందండి, పోపు దినుసులు వేసేస్తున్నాను. అలాగే ముందుగా మనం తరిగి కొంచెం కరివేపాకు తీసుకున్నాం కదా, ఆ కరివేపాకును కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేందుకు వేయించాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేందుకు వేయిద్దాము. చూడండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం తిరగబాతకి కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నానండి. నేను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని హాఫ్ చేసుకున్నాను. ఆ ముక్కలు వేసేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు. ఆల్రెడీ మనం మగ్గబెట్టేటప్పుడు వేసామండి, అది మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను. నోటికి కొంచెం తగులుతూ ఉంటుంది ఆనియన్ అనేది, అందుకే నేను ఆనియన్ వేస్తానండి. మా అత్తగారింట్లో వేయరు. మనం సాల్ట్ సరిపోతుంది కనుక సాల్ట్ వేసుకోవచ్చు. ఇది కొంచెం లైట్గా జస్ట్ ఫ్రై కోసం ఫ్రై చేసుకుందాం. ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా జార్లో మిక్సీ పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిని వేసేద్దాం ఇందులో.
అంటే మా ఇంట్లో కొంచెం దీన్ని ఎక్కువ తింటామండి, అందుకని కొంచెం నేను ఎక్కువ చేసుకున్నా. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కలుపుకుందాము. నేనైతే దీన్ని పచ్చడి అన్నంలోకి, చపాతీలకు, వాటిలోకి బాగా తింటామండి మేము. రోటి పచ్చళ్ళు బాగా తెచ్చేస్తాను, బాగా తింటారు మా ఇంట్లో. ఇది కొంచెంసేపు మగ్గనిద్దామండి లైట్గా. ఉల్లిపాయ అంతా మనం తాలింపు వేసాం కదా, అదంతా దీంట్లోకి సరిపోతుంది. మనకు కావాలంటే సాల్ట్ సరిపోతుంది కదా, టేస్ట్ చూసుకుని సాల్ట్ చూసుకోవచ్చండి. సరిపోతే కనుక వేసుకోవచ్చు. ఒకవేళ కారం అనేది తగ్గితే కనుక మనం పచ్చిమిరకాయల కారం మిక్సీ పట్టుకొని దాని కారం తగ్గట్టు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ తగ్గింది, కొంచెం సాల్ట్ వేస్తాను. ఇందులో సాల్ట్ వేసాను. ఒక్క 2 నిమిషం కొంచెం ఉడికేంత వరకు కొంచెంసేపు ఉంచుకుందాం దీన్ని. అయిన తర్వాత కట్టేసుకుంటే ఇది అయిపోతుందండి పచ్చడి. పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పచ్చడితో సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. ఇది చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, దేంట్లోకైనా బ్రెడ్ కాల్చుకుని పెనం మీద బ్రెడ్ నెయ్యి వేసుకొని కాల్చుకొని అందులో కానీ నంచుకోవచ్చండి. రోటి పచ్చళ్ళు బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకోవచ్చండి. నేనైతే పచ్చడి ఇలా చేశానండి. టమాటో అన్నీ వేసి చేశాను. నేను చింతపండు ప్రిఫర్ చేయలేదు. మీకు కావాలంటే చింతపండు కొంచెం, టమాటో కొంచెం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశానండి పచ్చడి. మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను.